యాక్చువల్లీ నేను మంత్రి గారు వెనుకబడ్డాను గెలవగానే. నేను మంత్రిని కాదు ఇప్పుడు. ఎట్లా మంత్రి అవ్వబోతారు కదా సార్ ఎట్లా. సో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆయన వెంటబడ్డాను. సార్ మీరు రావాలి 12th ప్లీజ్ రిమెంబర్ దాట్. అంటే సార్ మాట్లాడేసినారు కదా నేను రావడం అవసరమా అని. సో ప్లీజ్ డోంట్ బ్రేక్ యువర్ ప్రామిస్ అని నేను ఒక మెసేజ్ కూడా పెట్టినాను. సార్ ఇంత వెనకబడుతున్నాను, మీరు స్వాతంత్ర్యంలో కమల్ హాసన్ సోమయాజులు వెనకబడ్డట్టు అనుకోకండి ఎట్లా అంటే. సార్ యూ టుక్ వెరీ స్పోర్టివ్లీ అండ్ ఈ సెడ్ ఓకే లెట్స్ డూ ఇట్ టుమారో అన్నాడు ఇమీడియట్గా. And so I request journalists to use this opportunity to understand what he thinks about future for Telangana, rather than asking our questions that are related to us. So routine questions kaakunda questions that are related to the state's development and మన ఆయనలో ఉన్న ఆలోచన మనం బయటికి తీసుకొచ్చే క్వశ్చన్లు అడగాలని నేను కోరుతా ఉన్నాను. జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ ద ఫస్ట్ క్వశ్చన్ I'll choose. Please raise your hand. Srinivas Rao garu, yeah. Please don't grab the mic. Ayanaki icheyandi malli. Congratulations. Thank you, sir. Yeah, my question is that your party already has 14 MP seats in Lok Sabha. So at the most you will be getting additional 2 seats. What difference does it make at the national level? It makes a huge difference, sir. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పంటారా తెలుగులోనా? అంటే ఎందుకు చెప్తా ఉన్నా అంటే 16 స్థానాలతో మీరు సాధించేది ఏంటి అంటారు. అదే అంటే ఈరోజు మీరు చెప్పేదేమో 2014 సిచ్యువేషన్. 2014లో భారతీయ జనతా పార్టీకి సర్వస్వతంత్రంగా మెజారిటీ వచ్చింది. ఈ దేశంలో మీరు గడిచిన గతంలో జరిగిన ఒకసారి పరిణామాలు ఒకసారి మీరు వెనక్కి తిరిగి అవలోకనం చేసుకుంటే వాజ్పేయి గారి ప్రభుత్వం ఒకసారి ఒక్క ఓటుతో పడిపోయింది. అప్పుడప్పుడు 16 సీట్లకు కూడా అసలు ఒక్క ప్రాముఖ్యత ఉండదు. అప్పుడప్పుడు ఒక్క సీటుకి ఒక ఓటుకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనం అది. కాబట్టి ఆ లెక్కన చూసినట్టయితే ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితిని కూడా మీరు ఒకసారి సమీక్షించినట్టయితే భారతీయ జనతా పార్టీ గత 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో అబ్సల్యూట్ మెజారిటీ సాధించి 283 స్థానాలు అనుకుంటాను ఆనాడు సాధించి తానంతట తానుగానే అధికారంలోకి వచ్చింది. కానీ దేశంలో గడిచిన 4.5 సంవత్సరాలుగా జరిగిన పరిణామాలు గమనిస్తే, ముఖ్యంగా మొన్న జరిగిన ఎన్నికల్లో సరళి చూసినా, తర్వాత ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్లో ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ గతంలో పెద్ద ఎత్తున సీట్లు సాధించిందో అక్కడి పరిస్థితులు గమనిస్తే భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా 160-150 స్థానాలు దాటి గెలిచే పరిస్థితి లేదు. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా లాస్ట్ టైం చూసినట్టయితే 44 స్థానాలు. ఈసారి కాంగ్రెస్ పార్టీ రెట్టింపు స్థాయిలో గెలుస్తుంది అనుకుంటే కూడా 80-90 స్థానాలు దాటి కాంగ్రెస్ కూడా గెలిచే పరిస్థితి లేదు. మరొక 150 స్థానాలకి ఇంకొక 90 స్థానాలకు పరిమితం అయితే ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కూడా 270 దాటరు. కాబట్టి నేనేమని అంటున్నా అంటే ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్క ఎంపీ సీటు కీలకమవుతుంది. అందులో తెలంగాణ రాష్ట్ర సమితి గనక ప్రజల ఆశీర్వాదంతో ఒక 16 స్థానాలు సాధించుకుంటే ఆ 16 స్థానాలతో ఢిల్లీ ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితి. అదే అంటా ఉన్నా. ఇప్పుడు 283 స్థానాలు ఉన్నప్పుడు మనం ఢిల్లీ దగ్గర యాచించినా బయ్యారం స్టీల్ ప్లాంట్ రాలేదు, హైకోర్టు విభజన జరగలేదు, ITIR రాలేదు, ఇంకా కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది ఒక పైసా కూడా అదనంగా ఏమీ లేదు. అందుకే ఈరోజు 103 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు కోల్పోయింది తెలంగాణలో. రేపు 16 పార్లమెంట్ స్థానాల నుండి ఒక సంకీర్ణ ప్రభుత్వం ఢిల్లీలో ఉంటే, నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ప్రభుత్వం ఉంటే తప్పకుండా టీఆర్ఎస్ది అందులో ఒక నిర్ణయాత్మకమైన పాత్ర ఉంటుంది. కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే ఒక పరిస్థితి ఉంటుంది. ఆ క్రమంలో మనం రాష్ట్రానికి సంబంధించి అదనంగా ప్రతి సంవత్సరం ఒక 40-50 వేల కోట్ల రూపాయలు, ఇప్పుడు ఉదాహరణకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి, కాళేశ్వరం ఉంది, పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంది, సీతారామ ఉంది. వాటిలో ఏ ఒక్క ప్రాజెక్టుకు మీరు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ తెచ్చుకున్నా 90% ఫండింగ్ మీకు కేంద్రం నుంచి వచ్చేస్తుంది. అట్లే మీరు బయ్యారం స్టీల్ ప్లాంట్ అనుకోండి, ఒక 15-20 వేల మందికి ఉద్యోగాలు రావచ్చు, మొత్తం డబ్బులు కేంద్రంతో పెట్టించవచ్చు. అదే మాదిరిగా ఇంకా మన పెండింగ్ అంశాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా సాధించుకునేదానికి ఒక అపూర్వమైన అవకాశం తెలంగాణ ప్రజలకి ఢిల్లీ జుట్టు మన చేతిలో పెట్టుకుంటే ఉంటుంది. కాబట్టి గతంలో ఉండే 10-12 సీట్లకి ఈ రోజు ఉండే 16 సీట్లకి చాలా వ్యత్యాసం, చాలా తేడా ఉంటుందనే విశ్వాసం నాకుంది. ఎందుకంటే మారిన దేశ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆ మాట. రెహమాన్ గారు, హాయ్. నమస్తే, నా పేరు రెహమాన్, నేను జనం సాక్షి పత్రిక ఎడిటర్. అయితే ముందుగా వర్కింగ్ కేటీఆర్ గారికి అభినందనలు. తెలంగాణ సమాజం పక్షాన తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్గా ప్రశ్న అడుగుతున్నా. శబ్దాన్ని మార్చాలి కానీ అర్థాన్ని మార్చే హక్కు మీడియాకి లేదు. మీడియా ముసుగులో ఎన్నికలకు ముందు 2 వారాలు గందరగోళాన్ని సృష్టించింది, లేని వాతావరణాన్ని కల్పించాలని చూసింది.
ఒకవేళ ఆ మ్యానిపులేషన్ జరిగి ఉంటే మీకేం సార్ అన్నారు మేము వ్యవసాయం చేసుకునేటోళ్ళం, కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు మాత్రం ఘోరంగా నష్టపోయేటోళ్ళు. చంద్రబాబు వచ్చి మా నెత్తిన కాళ్ళు పెట్టేటోడు. సార్ మీ క్వశ్చన్ అడగండి సార్ మరి. నాది కొంచెం లెంతీ మీరు క్వశ్చన్ అడగండి. అయితే మీడియా ముసుగు ధరించడం ఒకటి, తెలంగాణ ప్రజలు నడుపుతున్న మీడియా ఒకటి. మేము స్ట్రైట్ ఫార్వర్డ్గా 80 సీట్లు వస్తాయని చెప్పాం, సార్ కూడా అభినందించారు దానికి. ముసుగు ధరించిన మీడియా, తెలంగాణ బిడ్డలు నడిపే మీడియా పట్ల సర్కార్ వైఖరి ఎట్లా ఉంటుందో చెప్పండి సార్. ఒకటి మాత్రం వాస్తవం, మీరు చెప్పిన మీడియా సంస్థలు, మీరు ఉటంకించిన మీడియా సంస్థలు ఏవైతున్నాయో ఒక ఎజెండాతో బలవంతంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని, ప్రజలు లేని ప్రజా కూటమిని బలవంతంగా తెలంగాణ మీద రుద్దే ప్రయత్నం చాలా బలంగా చేశారు. చాలా బలం. వారికి ఉండే శక్తినంతా ఎంత వినియోగించాలో అంత చేసి భయంకరమైన ప్రయత్నం చేశారు. కానీ చరిత్ర మనకు చెప్పేది ఏంటంటే, రెహమాన్ గారు ఈ మాట అంటున్నాను, మీరు ఎవరు కూడా దయచేసి వేరే రకంగా అనుకోకండి. నాకు పాత్రికేయులు అంటే అపారమైన గౌరవం ఉంది, కానీ మేము ప్రభుత్వాలు కూల్చగలం లేదా ప్రభుత్వాలు తేగలం, మేము నాయకులను తయారు చేయగలం లేదా ధ్వంసం చేయగలం అనుకునే కొన్ని మీడియా సంస్థలు ఏవైతున్నాయో వారికి తెలంగాణ ప్రజలు ఒకసారి కాదు పలుమార్లు బుద్ధి చెప్పారు. 2006లో కేసీఆర్ గారు కరీంనగర్లో ఆనాడు పోటీ చేసిన నాటి నుంచి డబ్బు బలంతో, మీడియా బలంతో, రకరకాల ప్రచారాలతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి, అయోమయానికి గురి చేసి, ఏదో ఒకటి చేసి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని రాకుండా చేయాలనే ప్రయత్నం ఏదైతే బలంగా కొన్ని శక్తులు చేసినాయో వాటిని ప్రజలు ఆనాడు తిరస్కరించారు. 2006లో తిరస్కరించారు, తదనంతరం జరిగిన చాలా పరిణామాలు తిరస్కరించారు. మొన్న కూడా మీరు చూస్తే అసలు మాకు అసాధారణమైన, నిజంగా కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగించిన పరిస్థితి. మేము క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాము, పరిస్థితులు ఒకలాగా ఉన్నాయి, ప్రజల స్పందన ఒకలాగా ఉంది. కానీ ఈరోజు ప్రచారం ఎట్లా జరిగిందంటే, ప్రజలు ఏదో మొత్తం ఆ కూటమిని గెలిపించేసినారని, అయిపోయిందని, టీఆర్ఎస్ పార్టీ దారుణంగా పరాభవం కాబోతుందని, మేము కూడా ఒక సందర్భంలో అయోమయానికి గురయ్యేంత స్థాయిలో ప్రచారం జరిగింది. పాపం కాంగ్రెస్ మిత్రులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏమైందంటే ప్రజలు నమ్మలేదు ఆ ప్రచారాన్ని, కానీ కాంగ్రెస్ వాళ్ళు బలంగా నమ్మినట్టున్నారు. నమ్మి ఇంకా కూడా పరాజయం నుంచి కోలుకోలేకపోతా ఉన్నారు. ఇంకా ఎందుకు ఓడిపోయినామని ఇంకా అసలు సమీక్షించుకోకుండా, ఆత్మవిమర్శ చేసుకోకుండా, తాము చేసిన ప్రచారాన్ని తామే విశ్వసించి తమ బుట్టలో తామే పడి ఆ గందరగోళంలో వాళ్ళే లోనైపోయి, తాము క్రియేట్ చేసుకున్న ఒక మాయా ప్రపంచంలో వాళ్ళే పోయి గందరగోళంలో ఉన్నారు. కాబట్టి నేను అనేది ఏమంటే, ప్రజా చైతన్యం ముందు ఎన్ని రకాల కుయుక్తులు, ఎన్ని రకాల కుట్రలు, ఎన్ని రకాల పన్నాగాలు ఫలించవు అనేది మళ్ళొక్కసారి జనం సాక్షిగా తెలిపోయింది. కాబట్టి మీ పేరు కూడా అట్లా ప్రాస కలిసి వచ్చింది కాబట్టి వాడుకుంటున్నాం. కాబట్టి ఎవరేం చెప్పినా, ఎవరెన్ని రకాల ప్రచారాలు చేసినా ప్రజా చైతన్యం ముందు అది వెలవెలబోయింది అనేది వాస్తవం. కాబట్టి ఇంకా వారి విఘ్నతకు వదిలేద్దాం, ఎందుకంటే అది వారి ప్రారంభం, మనం చేయగలిగిందేం లేదు. వారి తెలివితేటలకి, వారి విఘ్నతకి వారిని వదిలేద్దాం, ఎందుకంటే వారి క్రెడిబిలిటీ దెబ్బతినదు, మనకు పోయిందేం లేదు. మొత్తం అన్ని మీడియా సంస్థల సర్వేలు ఒకలాగుంటే ఒక వ్యక్తి చేసిన సర్వేని పట్టుకొని దానికి విశేషమైన ప్రాచుర్యం కల్పించి, ఆయన ఏదో మొత్తం నోస్ట్రడామస్ లాగా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా, భవిష్యత్తును ముందే చూసిన ఒక దార్శనికుడిలాగా ఆయనకు బిల్డప్ ఇచ్చి, ఆయన చెప్పింది అయిపోతుంది అని మొన్నటిదాకా డబ్బాలు కొట్టారు. డబ్బాలు తెరవగానే మళ్ళీ ఈవీఎంల మీద పడ్డారు. ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది. కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో గెలిస్తేనేమో అక్కడ ట్యాంపరింగ్ ఉండదు, కాంగ్రెస్కి ఇక్కడ ప్రజలు బుద్ధి చెప్తేనేమో ఇక్కడ ట్యాంపరింగ్. అంటే మాట్లాడటానికి కామన్ సెన్స్తో ప్రజలు ఇచ్చిన తీర్పుని సాకల్యంగా తీసుకొని, మాలో లోపాలు ఏమైనా ఉంటే సమీక్షించుకుంటాం, సవరించుకుంటాం, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పాలి. కానీ ఇంకా కూడా ఎన్నికలు జరిగి 3 రోజులు అయిపోయిన తర్వాత కూడా ఈ డబ్బాలో ఇట్లా, ఆ డబ్బాలో అట్లా, అక్కడ ఇన్ని ఓట్లు పడ్డాయి, ఇన్ని కౌంట్ అయ్యాయి, ఇంత సిల్లీగా మాట్లాడితే ప్రజలు ఓట్లేసిన ప్రజలు ఏమనుకుంటారని సోయి లేకుండా మాట్లాడితే, ఇందాక నేను చెప్పాను, 1 కోటి మంది ఓట్లేస్తే మాకు 2 కోట్ల మంది ఓటేస్తే మాకు దాదాపు 98 లక్షల ఓట్లు వచ్చినాయి. సెకండ్ వచ్చిన పార్టీకి మాకు 42 లక్షల తేడా ఉంది, 42 లక్షల ఓట్ల తేడా ఉంది. అట్లాంటప్పుడు ఎవరేమనుకుంటారో నా ఇంగితం లేకుండా అటు మీడియా ప్రచారం చేసినా, ఇటు కొన్ని పత్రికలు మాట్లాడినా, అటు కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడినా వారి విఘ్నతకు వదిలేద్దాం. తప్పకుండా తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న పత్రికలు, చిన్న పత్రికలు అనండి, ఇంకోటనండి, అందరినీ కూడా కాపాడుకునే దిశగా ముందుకు పోదాం. రిషి కుమార్. ఎస్ సార్. Sir, this is Rishi from Business Line. Hi. This is on a different note. I'm asking you this question. Sir, you have literally decimated the opposition. In a democracy, you need a decent
opposition to actually put the government at a corner and fix them and make you do things in a proper manner. In a situation where you are in with a 3/4 majority, how do you view this situation? And would you take feedback in a proper manner? Sir, they say, there are 4 pillars to a democracy. 4 స్తంభాల మీద ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది, విలసిల్లుతుంది అనేది పెద్దలు చెప్పిన మాట. అందులో మీడియా కూడా ఉంది. సో ప్రతిపక్షం లేకపోయినా మీడియా ఉంది కాబట్టి మీరు మీ పాత్రని సమర్థవంతంగా పోషిస్తే ఏ ఇబ్బంది ఉండదు. ఒకటి. రెండవది నేను అనేది ఏమంటే, ప్రతిపక్షం ఉండాలా లేదా అన్నది ప్రజల ఇష్టం. అది మీరు నేను ఎట్లా డిసైడ్ చేస్తాం? ప్రతిపక్షం ఉండకూడదని ప్రజలు డిసైడ్ చేశారు. యూ సైడ్ వీ హ్యావ్ డెసిమేటెడ్ ఆపోజిషన్. వీ హ్యావ్ నాట్ డెసిమేటెడ్. పీపుల్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు గివ్ కాంగ్రెస్ పార్టీ ఏ మేజర్ వాయిస్. దట్ ఈస్ దేర్ డూయింగ్. మేము మా ప్రచారం మేము చేశాము. మేము నచ్చిన వాళ్ళు మాకు ఓట్లు వేశారు. వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. 70% సీట్లు మాకు కట్టబెట్టారు. తద్వారా ప్రజలు ఒక నిర్ణయాత్మకమైన ఒక వైఖరి తీసుకున్నారు. చాలామంది హంగ్ అసెంబ్లీ వస్తుందని మాట్లాడారు. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పారు, తెలంగాణ ప్రజలు డిసైసివ్గా ఉంటారు, ఎప్పుడు దే డోంట్ హ్యాంగ్ ఇన్ బిట్వీన్. అయితే అటో లేకపోతే ఇటో ఉంటుంది తప్ప మధ్యస్థంగా ఇది ఉండదని చెప్పారు. అనుకున్నట్టుగానే తీర్పు వచ్చింది. కాబట్టి ప్రతిపక్షం లేకపోయినా మీడియా ఎన్నికల సందర్భంగా పోషించిన పాత్ర కాకుండా కొంత పాజిటివ్ పాత్ర పోషిస్తే, ఒక వాస్తవాలుగా చూపెట్టే పాత్ర, అంటే అందరిని అనట్లేదు, అందరిని అనుకున్నారు, మళ్ళీ ఎవరు పోషించారో వారికి మాత్రమే వర్తిస్తుంది నేను చెప్పేది. కన్ఫ్యూజ్ చేసే పాత్ర, అంటే ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోయినప్పుడు కన్ఫ్యూజ్ చేయాలి అనే ఒక ఎజెండా ఎత్తుకున్న కొన్ని సంస్థలు అవుతున్నాయో ఆ మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఒక మాయాలోకాన్ని సృష్టించుకొని అందులో మీరు పడిపోయి ప్రపంచాన్ని నమ్మించే మూర్ఖపు ప్రయత్నం ఎవరైతే చేశారో ఆ పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఎన్ని చేసినా కూడా ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇకనైనా సవరించుకొని పాజిటివ్ పాత్ర పోషించండి. వారు ఎవరనేది మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. మాకు జర్నలిజంలో ఒక ఫస్ట్ లెసన్ ఉంటుంది సార్, ఇఫ్ యూ గెట్ కన్ఫ్యూజ్డ్ డోంట్ ట్రై టు కన్విన్స్ దెమ్, జస్ట్ లీవ్ దట్ అని. సో అన్ఫార్చునేట్లీ నౌ ఇట్ హస్ టర్న్డ్ ద అదర్ వే అరౌండ్. వెన్ యూ కాంట్ కన్విన్స్ యూ కన్ఫ్యూజ్ అనే కొత్త సూత్రం ఎత్తుకున్నారు. అది గోపరాజు గారు. సార్ గోపరాజు మోజోటి ఇంపుటెడ్. సార్ ఇందాక మీరు అన్నారు 100 సంవత్సరాల పటిష్టమైనటువంటి పార్టీని ఏర్పాటు చేస్తానని. సో 2001 నుంచి ఉద్యమంలో ఇప్పటి వరకు కూడా 2001 నుంచి కూడా ఉద్యమంలో అనేక మంది కార్యకర్తలు, నాయకులు వచ్చారు. 2018కి వచ్చేటాలకే అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో రాబోయే రోజుల్లో కార్యకర్తలకి నాయకులుగా ఎదగడానికి పార్టీ ఏ రకమైన భరోసా ఇస్తుంది, ఎటువంటి ప్రణాళికలు చేయబోతున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్? అంటే 2 విషయాలండి. ఒకటి, పార్టీకి సంస్థాగత నిర్మాణం ఏది లేదు, నేనేదో మొత్తం కొత్తగా చేస్తాను కాదు. పార్టీ సంస్థాగతంగా నిర్మాణం ఉంది, పటిష్టంగా ఉంది కాబట్టే విజయాలు సాధిస్తున్నాం. కానీ పార్టీ ఏ ప్రతికూలతలనైతే కూడా అవసరమైతే సందర్భం పడితే ఎలాంటి ప్రతికూలతనైనా ఎదుర్కోవడానికి, ఎలాంటి ప్రతికూలతనైనా అధిగమించేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. ఉదాహరణకి మొన్నటి ఎలక్షన్ సందర్భంగా చాలామందిని కన్ఫ్యూజ్ చేసే దిశగా చాలా కార్యక్రమాలు జరిగినాయి. కానీ మా కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ ఆ ప్రచారాన్ని తిప్పికొట్టగలిగారు కాబట్టి మేము విజయాన్ని సాధించగలిగాం. దాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మారుతున్న కాలానికి, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు 24/7 మీడియా ఇది. వాట్సాప్లు వచ్చిన తర్వాత, అందరికీ ఇంటర్నెట్ స్పీడ్లు పెరిగిన తర్వాత ఒక మీడియం లేదు, సోషల్ మీడియం ఉంది. రకరకాల మాధ్యమాల ద్వారా చాలా దుష్ప్రచారాలు కూడా ప్రజలకు చేరుతూ ఉన్నాయి. కాబట్టి సవ్యమైన పద్ధతుల్లో కార్యకర్తలకు పార్టీ నుంచి సందేశాలు, పార్టీ నాయకత్వం ఇచ్చే ఆదేశాలు కానీ, సందేశాలు కానీ ఇవన్నీ చేరవేయడం, తద్వారా వారిలో కన్ఫ్యూజన్ లేకుండా చేయడం, వారి నుంచి ప్రజలకి, ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారధిగా ఉండాల్సింది పార్టీ. కాబట్టి పార్టీ సరైన సమాచారాన్ని ప్రజల దాకా చేరవేసేందుకు ఒక మాధ్యమాన్ని బిల్డ్ చేయడం, సంస్థాగతంగా పటిష్టమైన నిర్మాణం, అంటే బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పటిష్టంగా నిర్మాణం చేయడం. అట్లా నిర్మాణం జరిగినప్పుడు ఆటోమేటిక్గా పంచాయతీ ఎన్నికలు గెలుస్తాం, మున్సిపల్ ఎన్నికలు గెలుస్తాం, జిల్లా పరిషత్ ఎన్నికలు గెలుస్తాం, మండల పరిషత్తు గెలుస్తాం, సొసైటీలు గెలుస్తాం, పార్లమెంట్ దాకా గెలుస్తాం. గెలిచి ఒక టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తిరుగులేని రాజకీయ శక్తి అనే విధంగా ఈ పార్టీని మలచాలనేది నా వ్యక్తిగతమైన లక్ష్యం. అట్లా మలుచుకున్నప్పుడు సహజంగా కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా లక్షలాది మందికి అవకాశాలు వస్తాయి. సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి, వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి దాకా ఆలోచించినట్టయితే లక్షలాది మందికి కొత్తగా ఇందులో వచ్చే అవకాశం ఉంటుంది, రాజకీయ మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఇప్పుడు మాకు అద్భుతమైన అవకాశం ఉంది. ఇప్పుడు పంచాయతీ నుంచి మొదలు పెడితే ప్రతి ఎన్నిక కూడా రాబోయే 6 నెలల్లో జరగబోతా ఉంది.
ఒక శాసనసభను మినహాయిస్తే. ఇవన్నింటిని కూడా ఈ 6 నెలల్లో జరిగేదానికి పూర్తి స్థాయిలో పార్టీని గేరప్ చేయాలి. అందులో ముఖ్యంగా యువ నాయకత్వానికి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. కాబట్టి నేను కూడా అదే స్థాయిలో పార్టీ మరొక 100 ఏళ్ళు చెక్కు చెదరకూడదంటే నేను కూడా యువకులకు పెద్దపీట వేయాలి. యువతకు పెద్దపీట వేసి వారికి అవకాశం ఇచ్చి వారి చేతుల్లో పెట్టినట్టయితే వారే పార్టీని కాపాడుకుంటారు. ఒకసారి ఓన్ చేసుకుంటే పార్టీని కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కాళిదాస్ గారు. నమస్కారం సార్. హాయ్ సార్. నా పేరు కాళిదాస్ అండి, దేవరకొండ కాళిదాస్. నేను మెట్రో పేపర్ గోల్కొండ టీవీ సార్. రాష్ట్రంలో ఆంధ్ర రాజకీయ పార్టీలను సమర్థవంతంగా తరిమికొట్టగలిగాం. కానీ దానికి మూల కారణంగా వాటికి బేస్గా ఉండే పత్రికల విషయంలో మాత్రం ఇప్పటికీ సహకరిస్తూనే ఉన్నారు మీరు. ఇది స్థానిక పత్రికలు ఎదగడానికి ఎలాంటి ఇప్పటివరకు గత 4.5 ఏళ్లలో చర్య తీసుకుపోవడం కారణంగా మళ్ళీ ఈ ఎలక్షన్లలో మళ్ళీ వాళ్ళనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికోసం మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా స్థానిక పత్రికల విషయం? ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగే 4.5 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఎవరు స్థానికులు ఎవరు స్థానికేతరులు అనే చర్చ ఇప్పుడు పెడితే మళ్ళీ లేనిపోని కన్ఫ్యూజన్ దారితీసే అవకాశం ఉంది. ఇప్పుడు కొన్ని సంస్థలేమో వారి తెలంగాణ ఎడిషన్ ఒకలాగా ఆంధ్ర ఎడిషన్ ఒకలాగా ఆల్రెడీ ప్రచురిస్తూ ఉన్నాయి. కొన్ని మాత్రం కేవలం తెలంగాణలోనే కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని సంస్థలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మనం ఏది స్థానికం ఏది స్థానికేతరము అనే చర్చలోకి పోయిన దానికంటే తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న పత్రికలన్నింటికీ ముఖ్యంగా తెలంగాణ కేంద్ర బిందువుగా, కేంద్రంగా అనే దానికంటే తెలంగాణ కేంద్ర బిందువుగా తెలంగాణని మాత్రమే ఇక్కడ మరి ఇక్కడి ప్రజల ప్రయోజనాలు పరమావిధిగా పనిచేస్తున్న మరి సంస్థలు, పత్రికలే కావచ్చు, టీవీలే కావచ్చు, ఇతర సంస్థలే కావచ్చు, వారికి ఎలా పెద్దపీట వేయాలి, వారికి ఎలా సహకరించాలి అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇప్పటికిప్పుడు నేను చెప్పే విషయం కాదు, బట్ డెఫినెట్గా ఆలోచన ఉంది. అంతవరకు మాత్రం చెప్పగలను. విరాట్ గారు. ఎస్ సార్. కేటీఆర్ గారికి డబుల్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఒకటి బ్రహ్మాండ మెజారిటీ, అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు తీసుకున్నందుకు. థ్యాంక్ యూ సార్. కేటీఆర్ గారు, మనం ఎన్నికల ముందు జరిగిన మీడియా ప్రెస్లో కూడా మేము చెప్పాం, మాకన్నా ముందే మీరు స్పందించారు. అంతకుముందు ముఖ్యమంత్రి గారు కూడా తొలి ప్రెస్ మీట్లోనే జర్నలిస్టుల సమస్యలు ఎవరు అడగకున్నా వారే స్పందించినందుకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో ప్రధాన నిజంగా 1 కోటి మంది జనం వాళ్ళు ఏ మేనిఫెస్టో ఏ పార్టీ పెట్టినా ఇదే మాకు కావాలి, ఈ ప్రభుత్వమే కావాలని మిమ్మల్ని ఆదరించారో వారి ఆకర్షణీయ పథకాలను వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోని కూడా తిరస్కరించారు. అలాగే ఈ రాష్ట్రంలో 18,000 మంది జర్నలిస్టులు, 18 నుండి 20,000 మంది జర్నలిస్టులు కూడా ఇతర పార్టీలు మేనిఫెస్టోలు జర్నలిస్టులను ఆకర్షించడానికి రకరకాల ఆకర్షణీయమైనటువంటి పథకాలు చూపినా ఖచ్చితంగా ఇక్కడ మాట మీద మీరు నిలబడి ఉంటారు, డెఫినెట్గా ఇక్కడే ఉంటారనే ఒక విశ్వాసాన్ని ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు వెలిపించిన విషయం వాస్తవాన్ని కూడా మీరు కూడా అనుకుంటున్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు మీకు 4 సమస్యలు ఆ రోజు మేము ముందు పెట్టాం. అందులో ప్రధానంగా ఇళ్ల స్థలాలు, వైద్యం, ఇంకా ఇతర 2 సమస్యలు పెడితే 2 సాధ్యం కాదు కనుక మీరు ఖచ్చితంగా 2 సమస్యలకి పరిష్కారం చూపుతామన్నారు. ఇళ్ల స్థలాలు, వైద్యానికి సంబంధించి ఈ 2 ప్రధాన సమస్యలు కనుక మా రిక్వెస్ట్ ఏంటంటే కొంత టైం బాండ్లో మొదటి ప్రాధాన్యతగా మీరు స్పందిస్తే బాగుంటుందని మీతో విజ్ఞప్తి చేస్తాం. విరాట్, 2 ఇష్యూస్. ఒకటేమో మీరు అన్నట్టు పాత్రికేయులు కూడా నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా మా వైపు నిలిచారు, అందులో అనుమానం నాకైతే లేదు. రెండవది నేను కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా, ఒక పాత్రికేయ మిత్రుడిని శాసనసభకు మళ్ళీ పంపించిన ఘనత కూడా టీఆర్ఎస్కి దక్కింది. ఈరోజు క్రాంతికిరణ్ గారు, చంటి క్రాంతికిరణ్ గారు జోగిపేట నుంచి అక్కడ ఒక అవతల వైపు ఒక పెద్ద నాయకుడిని కూడా ఓడించి వారు శాసనసభలో అడుగుపెట్టారు. రామలింగారెడ్డి గారిని గతంలోనే శాసనసభకు తీసుకుని వచ్చారు కేసీఆర్ గారు. గతంలో ఆర్ సత్యనారాయణ గారిని ఎమ్మెల్సీ కూడా చేసుకున్నాం. కాబట్టి పాత్రికేయ మిత్రులకు రాజకీయాల్లో అవకాశాలు ఇచ్చింది కూడా టీఆర్ఎస్ పార్టీ. ఆ విషయం నేను ముందుగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. రెండవది మీరు అన్నట్టు వైద్యం, మీ ఇళ్ల స్థలాలు, ఈ రెండింటి విషయంలో తప్పకుండా నేను గతంలోనే చెప్పాను, వ్యక్తిగతంగా నా ప్రయారిటీ. ఇంకా ప్రభుత్వం వచ్చి కేవలం 2 రోజులు అయింది, 2వ రోజు 48 గంటలు కూడా కాలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం తప్పకుండా ఆ 2 పనులు చిత్తశుద్ధిగా చేయించే బాధ్యత నాది, అందులో మీరేం అనుమానం పెట్టు. కేటీఆర్ గారు, జస్ట్ దీప్తి. నా చేతుల్లో ఏం లేదు, ఆయన చేతుల్లో. ఆయన స్పీకర్ ఇక్కడ. దీప్తి ఇక్కడ ఆల్రెడీ మైక్ ఉంది కదా, ఒక నిమిషం ఆగండి. లాస్ట్ ప్లీజ్ యూ ఆస్క్ ఎ క్వశ్చన్. My second part of the question is, though your steep rise in the party and the government turns out to be an inspiration for some people, there are some people who are raising a question saying you have been seated there only because you're Mr. KCR's son,
and there are more senior people in the party. What is your response to this? And within the next 5 years, can we see the CM seat being transferred to you by any chance? Because he's been vocal about his central ambitions. I thought you said 2 questions and then you actually asked 3 questions. I'll ignore 1 question and answer the other 2, okay? I'll only take those questions which are selectively nice to me. Well, firstly, thank you, for reminding us of Chandrababu Naidu's role in Telangana elections and also other elections. I'm sure Chandrababu Naidu garu also would love to take credit for cell phones. Chandrababu Naidu garu also took credit for inventing personal computer. ఇంకా చాలా విషయాలకి వారు he takes a lot of credit and I leave it to his wisdom. One thing's for sure, I think in spite of the high decibel campaign, in spite of a very shrill campaign by the opposition, entire opposition ganging up against us, all the way from Prime Minister to a wannabe Prime Minister to 6 chief ministers to 11 union ministers and multitude of others, Telangana people have reposed faith in KCR garu. So let's look at it positively. In spite of their negative campaign, a government getting a pro-incumbent vote of this kind and with 5% voting increase, that is incredible. So therefore, let's give the credit where it's due to KCR's leadership and our perfect combination of welfare and development activities. Secondly, your question about whether there are other seniors in the party who are more capable or who are more worthy than me. I definitely believe I've been given an opportunity to prove myself in politics. See, being somebody's son or daughter only serves as an entry pass. Once you get into politics, into mainstream, I've been in the party for 12 years now. When I got in as his son. But I won 4 elections, and the last 4 elections I won with last 3 elections especially, I won with huge majorities. So, if people of Sirisilla, if people of my constituency would not have voted for me, I would not have been sitting here talking to you definitely. So therefore, are there more seniors? Yes. But if you go by seniority principle, then Rahul Gandhi should not be around and so many other leaders also should not be around. Opportunities knock your door, and when people give you a mandate, and when party gives you an opportunity, it depends entirely on you to actually demonstrate your leadership capabilities, your abilities to work, your abilities to inspire, and of course, in the rest in democracy is left to the people. I've been thrown challenges at me, and I believe I've come out trumps. Be it the GHMC election where in Hyderabad, where TRS did not have any presence, minimal presence, in fact, if you think about it. We did not have a single corporator. But I have successfully, with the blessing of a leader, I have successfully led a campaign which led to 99, a victory of 99 corporators. That was credible. And even in the last election, when the entire opposition ganged up against us, I have been given responsibility of these 29 seats in Rangareddy and Hyderabad, out of which we won 18. So definitely, I think I've proven myself, and if our leader has given me an opportunity, I will continue to prove myself. Thank you. Next question from Shafiq. Shafiq garu. KTR gaరు ఒక్క నిమిషం బాస్ అక్కడ షఫీక్. ఇక్కడ స్పీకర్ గారు ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టు మీరు వినాలి, మైకు లాగకూడదు. Yes, Sir, sir. I am Shafiq from Indo-Asian News Service. Hi. Sir, first of all, congratulations for Thank you. becoming working president. Sir, TDP being one of the key regional parties, so in your scheme of things, TDP will also have some role. You are saying that regional parties will be an alternative to both Congress and TDP, BJP. So how do you look at it? Well, let me remind you, there are other regional parties in Andhra also. There are other regional parties in Andhra also. So therefore, I would like to believe personally that in spite of the current situation that you see today, things could look very different after April 2019, and Telugu Desam might just be irrelevant and inconsequential in the national politics and also in Andhra regional politics. So therefore, the other regional parties, whoever there is, might take center stage and they might have a bigger role to play. Who knows? కేటీఆర్ గారు ఇప్పుడు ఒక్క నిమిషం బాస్, ఒక్క నిమిషం, జస్ట్ వెయిట్ అడగనియండి సార్. జస్ట్ వెయిట్ బాస్. మన సోమగోపాల్ ప్లీజ్. ఇక్కడ సార్ నేను సోమగోపాల్. సోమగోపాల్ సార్, ఎన్టీవీ. సార్, జాతీయ స్థాయిలో కేసీఆర్ ఒక ఫ్రంట్ ఏర్పాటు కోసం గత 7 కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కు మద్దతుగా మరో ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి చంద్రబాబు అందరిని కలుస్తున్నాడు. అంటే కేసీఆర్ ఎవరినైతే కలిశారో చంద్రబాబు కూడా వాళ్ళని కలిశారు.
అంటే మనం వెళ్ళి కలిస్తే మన వైపు, చంద్రబాబు వెళ్ళి కలిస్తే చంద్రబాబు వైపు వెళ్తున్నారు. అంటే కొన్ని పార్టీలు ఏమైనా ఖచ్చితంగా మనకు కలిసి వస్తాయన్న నమ్మకం ఏమైనా ఉందా, లేకపోతే చంద్రబాబుతో కలిసి ఫ్రంట్ ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి భవిష్యత్తులో? సోమగోపాల్ గారు, కేసీఆర్ గారు ఏర్పాటు చేసే ఫ్రంట్ ఏమో ఫెడరల్ ఫ్రంట్ ఏమో, ఈ దేశంలో ఒక అర్థవంతమైన చర్చ రాష్ట్రాల పాత్ర మీద, రాష్ట్రాల బలోపేతం, తద్వారా కేంద్రం దేశం బలోపేతం అనే దిశగా మా ఆలోచనలు సాగుతున్నాయి. చంద్రబాబు గారి ఫ్రంట్ ఏమో తెలుగుదేశం బలోపేతం కోసం, దేశం బలోపేతం కోసం కాదు, తెలుగుదేశం బలోపేతం కోసం ఆయన చేసుకుంటున్నాడు. ఎందుకంటే బీజేపీని ఒక బూచిగా చూపెట్టి తన అసమర్థతను, తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ఈ దేశంలో బీజేపీని ఓడగొట్టడానికి నేనేదో ఒక ముఠాను తయారు చేస్తున్నాననే ఒక ప్రయత్నాన్ని ఒక బలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెట్టి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదాం. దేశం కోసం కాదు ఆయన పనిచేసేది, తెలుగుదేశం కోసం. మేము పనిచేసాం భారతదేశం కోసం. తేడా చాలా ఉంది. కాబట్టి ఆయన ఏమనుకున్నా, ఎన్ని చెప్పుకున్నా, ఇందాక వారికి చెప్పినట్టు నేను 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత, సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలుగుదేశం పాత్ర దేశ రాజకీయాల్లో నామమాత్రంగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి నేను అనుకోవడం అయితే, మా నాయకుడు కేసీఆర్ గారు భారతదేశంలో ఈ దేశాన్ని ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాలు, అందులో ఉండే జాతీయ పార్టీలు నడిపే పందాలో ఒక గుణాత్మకమైన మార్పు రావాలనే ప్రయత్నం మేము చేస్తున్నాం. కాబట్టి అది జరుగుతుంది, అది ఫలిస్తుందని ఆశిస్తాం. ఎన్నికల ముందు ఈ ఫ్రంట్ ఏర్పాటు ఉంటుందా, లేదంటే ఎన్నికల తర్వాత ఉంటుందా? అంటే కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి కేసీఆర్ బీజేపీకి మద్దతు ఇవ్వడానికే ఈ ఫ్రంట్ ముందుకు తీసుకొస్తున్నారన్న డౌట్స్ ఉన్నాయి. అది చాలా సిల్లి వాదన. ఎందుకు సిల్లి వాదన అంటే, ఈ దేశంలో అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ అని, ఎందుకంటే దట్ సూట్స్ దెమ్. ఆ ఆర్గ్యుమెంట్ కొంతమందికి బాగా సూట్ అవుతుంది. అటు కాంగ్రెస్ ఉండాలి లేదా బీజేపీ ఉండాలా, ఈ రెండింటిలో ఎటువైపు మీరు నిలబడాలి అనే ఒక సింపుల్ మైండెడ్ వాదన ఏదైతే ఉందో దానితో మేము ఏకీభవించాం. ఈ దేశంలో అటు కాంగ్రెస్ బీజేపీ కాకుండా ఒక ఫెడరల్ ప్రత్యామ్నాయం రావాలి, ఒక గుణాత్మకమైన మార్పు కేంద్రంలో వచ్చి రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా. కేవలం లిప్ సింపతి, ఫెడరలిజం అంటే ఇక్కడ నోటి చివరి నుంచి వచ్చే, నాలుక చివరి నుంచి వచ్చే మాటలు కాదు. దేశవ్యాప్తంగా ఈ చర్చ జరిగి, ఉదాహరణ కేసీఆర్ గారు పలుమార్లు చెప్పారు, వైద్యం, విద్య, రివర్ వాటర్స్, డ్రింకింగ్ వాటర్, రైతు బంధు లాంటి పథకం, రైతు బీమా లాంటి పథకం, ఇంటింటికి తాగునీరిచ్చే పథకం. దేశంలో ఇవన్నీ అమలు కావాలి అంటే, ఈరోజు తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు కావాలి అంటే, ఒక గుణాత్మకమైన మార్పు రావాలి అంటే ఈ రెండు జాతీయ పార్టీల వల్ల కాదు. కాబట్టి మేము ఒక తృతీయమైన ఒక ఫెడరల్ ప్రత్యామ్నాయం వైపు ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో చంద్రబాబు నాయుడు గారు ఇందాక నేను చెప్పినట్టు మేము భారతదేశం కోసం పనిచేస్తుంటే ఆయన తెలుగుదేశం కోసం పనిచేస్తున్నాడు. చాలా తేడా ఉంది. కృష్ణనారాయణ గారు ఇక్కడ, కృష్ణనారాయణ వెర్ ఇస్ హి? ఓకే. కేటీఆర్ గారు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ కూటమి కావాలని చెప్పేసి అంటున్నారు. అంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకి కాంగ్రెస్ బీజేపీ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారా? ఇందాక నేను నెంబర్లు చెప్పినప్పుడు మీరు విన్నట్లేరు. భారతదేశంలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళకు 150 సీట్లు దాటే పరిస్థితి వాళ్ళకి లేదు. మీరు దేశం మొత్తం గమనించండి, ఒకసారి అనలైజ్ చేయండి. రెండో వైపు కాంగ్రెస్ పరిస్థితి చూస్తే లాస్ట్ టైం వచ్చిన ఓట్లు సీట్లు డబుల్ అయితే కూడా వాళ్ళు 90 సీట్లు దాటే పరిస్థితి వారిద్దరికీ లేదు. సో 90 + 150 కలిపితే కూడా, ఇద్దరు కలిస్తే కూడా భారతదేశంలో తమకు తాముగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. అట్లాంటప్పుడు మిగతా సీట్లు ఎక్కడున్నాయి? ఇతర పార్టీల చేతుల్లో ఉన్నాయి. ఆ ఇతర పార్టీలని ఈ దేశంలో రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా చర్చని ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ప్రారంభించారో దాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా ప్రత్యామ్నాయాలు శోధిస్తే వస్తాయి తప్ప కూర్చొని టీవీ చర్చల్లో పాల్గొంటే రావు. వాటిని కూర్చొని కొద్దిగా ప్రయత్నం చేసి గట్టిగా మన ఆలోచనను